వెల్కమ్ టు తేజస్ అకాడమీ హనుమకొండ. మీరు గనుక మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బిఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లోని ప్రభుత్వ పాలన మౌలిక అంశాలలోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. యూనిట్ 1 ప్రభుత్వ పాలనా శాస్త్రం అర్థం ప్రాధాన్యత. ఇందులో నుంచి లాంగ్ క్వశ్చన్స్. ప్రభుత్వ పాలనా అర్థాన్ని నిర్వచన ప్రాముఖ్యతను తెలుపుము. డిస్కస్ ద మీనింగ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సెకండ్ లాంగ్ క్వశ్చన్, ప్రైవేటు ప్రభుత్వ పాలనల మధ్య గల వ్యత్యాసాలను క్లుప్తంగా వివరించండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ అడ్మినిస్ట్రేషన్. యూనిట్ 2 రాజ్యం సమాజం ప్రభుత్వ పాలన. షార్ట్ క్వశ్చన్స్. సామాజిక వడంబిక పదం గురించి మీరు ఏమి అర్థం చేసుకున్నారు? వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ద వర్డ్ సోషల్ కాంట్రాక్ట్. సెకండ్ షార్ట్ క్వశ్చన్, నవ్య ఉదారవాద దృక్పథ ముఖ్య ప్రయోజనాలను తెలపండి. ఎక్స్ప్లెయిన్ ద మెయిన్ అడ్వకసీ ఆఫ్ నియో లిబరల్ పర్స్పెక్టివ్ ఆఫ్ స్టేట్. యూనిట్ 2లోని లాంగ్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ లాంగ్ క్వశ్చన్, రాజ్యం సమాజం ప్రభుత్వ పాలన మధ్య గల సంబంధాన్ని పరిశీలించండి. ఎగ్జామిన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ స్టేట్ సొసైటీ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సెకండ్ లాంగ్ క్వశ్చన్, మార్క్సిస్టులు వివరించిన రాజ్య దృక్పథం గూర్చి చర్చించండి. డిస్కస్ ద మార్క్సిస్ట్ పర్స్పెక్టివ్ ఆఫ్ స్టేట్. యూనిట్ 3 అధ్యయనాంశంగా ప్రభుత్వ పాలనా శాస్త్ర ఆవిర్భావం. ఇందులో నుంచి లాంగ్ క్వశ్చన్స్. నమూనా అనగా ఏమి? ప్రభుత్వ పాలనా శాస్త్ర నమూనాల సారాంశాన్ని తెలియపరచుము. నారేట్ ద క్రోనాలజీ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. యూనిట్ 4 ప్రభుత్వ పాలనా శాస్త్రం ఇతర సామాజిక శాస్త్రాలు. ఇందులో నుంచి షార్ట్ క్వశ్చన్స్. ప్రభుత్వ పాలనా శాస్త్రానికి సమాజ శాస్త్రానికి మధ్య గల సంబంధాన్ని చర్చించుము. డిస్కస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ సోషాలజీ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ యూనిట్ 4లో నుంచి లాంగ్ క్వశ్చన్స్. సామాజిక శాస్త్రాలు అనగానేమి? వాటిని ఏ విధంగా వర్గీకరిస్తాము? వాట్ ఆర్ ద సోషల్ సైన్స్? హౌ డు వి క్లాసిఫై దెమ్? యూనిట్ 5 కౌటిల్యుడు. దీనిలో నుంచి లాంగ్ క్వశ్చన్స్. మౌర్యుల పాలన ప్రధానాంశాల గూర్చి వివరించండి. ఎక్స్ప్లెయిన్ ద ఎలిమెంట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్. యూనిట్ 6 సంజు. దీనిలో నుంచి షార్ట్ క్వశ్చన్స్. వ్యూహ ప్రాధాన్యతను వివరింపుము. ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్ట్రాటజీ. యూనిట్ 6 నుంచి లాంగ్ క్వశ్చన్స్. యుద్ధతంత్ర పుస్తకం గురించి సంక్షిప్తంగా వ్రాయము. రైట్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ ద ఆర్ట్ ఆఫ్ వార్. యూనిట్ 7 సాంప్రదాయక దృక్పథం. దీనిలో నుంచి లాంగ్ క్వశ్చన్స్. సాంప్రదాయక దృక్పథంపై గల విమర్శను తెలుపుము. వాట్ ఈజ్ ద మెయిన్ క్రిటిసిజం అగెన్స్ట్ ద క్లాసికల్ అప్రోచ్. యూనిట్ 8 శాస్త్రీయ నిర్వహణ దృక్పథం. ఎఫ్డబ్ల్యూ టేలర్. దీనిలో నుంచి షార్ట్ క్వశ్చన్స్. శాస్త్రీయ నిర్వహణ ముఖ్య లక్షణాలను వివరింపుము. వాట్ ఆర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్. యూనిట్ 8 నుంచి లాంగ్ క్వశ్చన్స్. శాస్త్రీయ నిర్వహణకు టేలర్ చేసిన కృషిని వివరింపుము. ఎక్స్ప్లెయిన్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ టేలర్ టు సైంటిఫిక్ మేనేజ్మెంట్. యూనిట్ 9
ఉద్యోగి స్వామ్య దృక్పథం, మార్క్ వెబర్, కార్ల్ మార్క్స్. షార్ట్ క్వశ్చన్స్. అధికారం, శక్తి మధ్య గల భేదాలను చర్చించండి. డిస్కస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పవర్ అండ్ అథారిటీ. యూనిట్ 9th నుంచి లాంగ్ క్వశ్చన్స్. ఉద్యోగి స్వామ్యంపై కార్ల్ మార్క్స్ భావాలను పరిశీలించండి. ఎగ్జామిన్ ద వ్యూ ఆఫ్ కార్ల్ మార్క్స్ ఆన్ బ్యూరోక్రసీ. యూనిట్ 10 మానవ సంబంధాల దృక్పథం. దీనిలో నుంచి షార్ట్ క్వశ్చన్స్. మానవ సంబంధాల ఉద్యమానికి దారితీసిన పరిస్థితులు ఎటువంటివి? వాట్ ఫ్యాక్టర్స్ గేవ్ రైజ్ టు హ్యూమన్ రిలేషన్స్ మూమెంట్. యూనిట్ 11 ప్రవర్తనా దృక్పథం, బర్నార్డ్ సైమన్. దీనిలో నుంచి షార్ట్ క్వశ్చన్స్. కార్యనిర్వాహక విధులపై ఒక వ్యాసం రాయండి. రైట్ ఏ నోట్ ఆన్ ద ఫంక్షన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. యూనిట్ 12 సామాజిక మానసిక దృక్పథం, అబ్రహం మాస్లో, మెక్గ్రేగర్, రెన్సిన్ లిక్టర్. దీనిలో నుంచి లాంగ్ క్వశ్చన్స్. ప్రేరణ అనగానేమి? మాస్లో అవసరాల క్రమానుగత శ్రేణి సిద్ధాంతాన్ని చర్చింపుము. వాట్ ఈస్ మోటివేషన్ అండ్ డిస్కస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ మాస్లో టు నీడ్స్ థియరీ. యూనిట్ 13 పాలనాపరణ దృక్పథం, ఎఫ్డబ్ల్యూ రిగ్స్. దీనిలో నుంచి షార్ట్ క్వశ్చన్స్. ఆవరణ దృక్పథం, ఆవిర్భావం, అర్థాన్ని వివరించండి. డిస్కస్ ద మీనింగ్ అండ్ ఒరిజిన్ ఆఫ్ ఎకాలజికల్ అప్రోచ్. యూనిట్ 14 సామాజిక న్యాయ దృక్పథం, అంబేద్కర్, పూలే. దీనిలో నుంచి షార్ట్ క్వశ్చన్స్. స్త్రీ విద్యపై పూలే అభిప్రాయాలను వివరించండి. వ్యూస్ ఆఫ్ పూలే ఆన్ ఉమెన్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. కుల నిర్మూలనపై పూలే చేసిన కృషి ఎట్టిది? కాంట్రిబ్యూషన్ ఆఫ్ పూలే టు ద ఎరాడికేషన్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్. యూనిట్ 14 నుంచి లాంగ్ క్వశ్చన్స్. ప్రాతినిధ్య ఉద్యోగ సామ్యంపై అంబేద్కర్ భావాలను వివరించండి. ఎగ్జామిన్ ద వ్యూస్ ఆఫ్ అంబేద్కర్ అండ్ రిప్రజెంటేటివ్ బ్యూరోక్రసీ. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే మీ యొక్క డిగ్రీ 3 years డిగ్రీ కంప్లీట్ అయ్యే వరకు మీకు ఈ యూట్యూబ్ ఛానల్ నుండి మీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన క్లాసెస్ కానీ ఏమైనా అప్డేట్స్ కానీ అన్నీ ఇవ్వడం అనేది జరుగుతుంది.